యమునా నదికి అంతటి పవిత్రత ఎందుకొచ్చింది? గంగా నది కూడా ఒకానొక సమయంలో అహంకారంతో ప్రవర్తించిందా? యమునా నది విషపు వాయువులతో నిండి ఉన్న తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశారు? మనలో కూడా విషపు వాయువులు ఉంటాయా? ఆలోచనలు ఉంటాయా? మరి వాటిని ఎలా దూరం చేసుకోవాలి? ఈ అధ్యాయంలో వశిష్ఠుల వారు ఈ పుణ్య తీర్థాల గురించి భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. మాఘపురాణంలో ఈ అధ్యాయంలో పుణ్య నదీ క్షేత్రాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే మాఘ స్నాన వ్రతం గురించి చెప్తున్నారు కదా. అంటే మాఘపురాణంలో ఈ స్నాన వ్రతం అన్నది చాలా ముఖ్యము. అయితే వశిష్ఠుల వారు దిలీపునికి ఎన్నో విషయాలు చెప్తూ ఎంతోమంది ఋషులు మునులు వాళ్ళెలా తరించిపోయారు. అలాగే ఒకానొక సమయంలో కార్తవీర్యార్జునుడికి దత్తాత్రేయ స్వామి ఏ విషయాలను చెప్పారు, ఈ విషయాలన్నిటి గురించి ప్రస్తావన ఉంటుంది. మరి ఈ క్రమంలోనే మరొక్కసారి ఈ పుణ్యతీర్థముల యొక్క వైభవం గురించి మాట్లాడుతూ ముఖ్యంగా ప్రయాగ అంటే 2-3 నదులు ఎక్కడైతే కలుస్తాయో ఆ సంగమం, ఆ ప్రదేశాలు చాలా అద్భుతమైన ప్రదేశాలు అని చెప్తారు. ఇది మనకి తెలిసిన విషయమే. అంటే కేవలం అక్కడ ఆ ప్రదేశంలో నదీ స్నానం మాత్రమే కాదు, అక్కడ ఆ ప్రదేశం అంతా కూడా చాలా పుణ్యప్రదంగా ఉంటుంది. అక్కడ ఉన్న ఆలయాలు కానీ లేకపోతే ఏవైనా వాటన్నిటినీ కూడా దర్శించుకోవాలి ఈ మాఘ మాసంలో అని చెప్తున్నారనమాట. ఈ క్రమంలోనే మనకి బాగా తెలుసు అత్యంత పవిత్రమైన నది అంటే గంగా నదికే మనం అంటే అందరూ దీని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అంతటి పవిత్రత ఎందుకు వచ్చింది అంటే దీనికి సంబంధించి చాలా పెద్ద కథే ఉంది. కానీ ఆ కథ అని కాకుండా గంగా నది అనేటప్పటికీ పైలోకంలో స్వర్గలోకంలో ఉన్న ఆ పుణ్యతీర్థం జలం ఏదైతే ఉందో అది భూలోకానికి వచ్చినప్పుడు భగీరథుడు ప్రార్థన చేసినప్పుడు అమాంతంగా ఆ గంగా భూమిపైకి దూకితే భూమి బద్దలైపోతుందిగా, ఎన్నో జీవరాశులు అలాగ వెళ్ళిపోతాయి. అందుకని బ్రహ్మ భగీరథుడికి మరి అమాంతంగా గంగ దూకితే ప్రమాదం కాబట్టి ఆ గంగను పట్టి ఆ తర్వాత విడిచిపెట్టాలి. మరి అలా చేయగలిగిన వాడు కేవలం ఈశ్వరుడు. అందుకే ఈశ్వరుడి గురించి కూడా నువ్వు తపస్సు చేయి అంటే మళ్ళీ భగీరథుడు చాలా కష్టపడి తపస్సు చేసిన తర్వాత పరమేశ్వరుడు ఒప్పుకుంటాడు. ఆయన చక్కగా 2 కాళ్ళు చాపి అలా నించుని ఉంటాడు. పైనుంచి ఆ గంగా ప్రవాహం ఎప్పుడైతే మొదలవుతుందో తన జటాజూటంలోకి తీసుకున్న తర్వాత నెమ్మదిగా ఆ గంగ అలాగ తిరిగి అంటే ముందు అనుకుంటుందట, అసలు ఈ స్వరూపం ఇలా నించున్నప్పుడు నేను అమాంతంగా దూకితే ఏమైపోతాడు శివుడు అని అనుకుందట. అంటే అటువంటి అహంకారంతో ఉందన్నమాట గంగ. కానీ అలా అమాంతంగా దూకిన వెంటనే ఆ జటాజూటంలో తిప్పుతూనే ఉన్నాడు ఈశ్వరుడు. ఎందుకు అంటే ఈశ్వరుడికి మన మనసులో ఏమనుకుంటామో అంతా తెలుసు కదా. గంగ పవిత్రమైన నది. మరి ఈ నది భూలోకానికి వచ్చిన తర్వాత అందరూ పూజిస్తారు గంగమ్మ తల్లి అని. మరి అటువంటి దైవ స్వరూపానికి అమాత్రంగా కూడా అహంకారం ఉండకూడదుగా. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు తన జటాజూటంలో అలా తిప్పుతూనే ఉన్నాడు. మనకి చెప్తారు ఒక 7 రోజుల పాటు అలా గంగ తిరుగుతూనే ఉందట. ఎంత ప్రయత్నం చేసినా ఆ ప్రవాహం జటాజూటం నుంచి బయటికి రావట్లేదట. ఒక్క చుక్క నీరు కూడా కిందకి రావటం లేదనమాట. అప్పుడు నేను నా ప్రవాహం దీని గురించి చాలా గొప్పగా అనుకున్నాను. కానీ ఈశ్వరుడు దాన్ని పట్టేసిన తర్వాత అలా నిలబెట్టిన తర్వాత నేను ఎంత అని నాకు అనిపిస్తోంది అని గంగ అనుకుంది. అలా మనసులో మార్పు వచ్చిన తర్వాత మళ్ళీ భగీరథుడు ప్రార్థన చేసిన తర్వాత స్వామి నువ్వు తొందరగా ఆ ప్రవాహాన్ని విడిచిపెట్టు అంటే అప్పుడు స్వామి విడిచిపెడతారు. మరి అలా విడిచిపెట్టినప్పుడు తన శరీరం మీదగా అంటే ఆ జటాజూటం నుంచి నెమ్మదిగా ఆ గంగా ప్రవాహము అన్నది జరిగింది. శివుని యొక్క శరీరాన్ని తాకుతూ అది భూమికి వచ్చింది. కాబట్టి గంగా నదికి అంతటి పవిత్రత. అందుకే ఆ జలం గురించి మనం ఏం మాట్లాడుకోవాలి. దాన్ని అలా తీసి ఎన్ని సంవత్సరాలు పక్కన పెట్టినా ఒక పురుగు చేరటం కానీ లేకపోతే అది కలుషితం అయిందని కానీ మనం ఎక్కడ వినం. ఈశ్వరుని యొక్క కటాక్షం, అది గంగ యొక్క పవిత్రత. అందుకే ప్రత్యేకంగా ఈ గంగా నదీ స్నానము అంటే ఈ తీర్థం గురించి ఒక్కసారి స్మరించుకున్న గంగా నది దాకా వెళ్ళి అందరూ స్నానాలు చెయ్యగలరా అంటే లేకపోవచ్చు. కాబట్టి గంగా నది యొక్క పవిత్రత ఇది స్మరించుకోవడం అన్నది ఈ అధ్యాయంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ గంగ వైభవం గురించి చెప్తున్నారనమాట. అలాగే యమునా నది యొక్క వైభవం గురించి కూడా ఈ అధ్యాయంలో ప్రస్తావన
అనుమానం ఉంటుంది. ఎందుకు యమునకి అంతటి పవిత్రత వచ్చింది అంటే మళ్ళీ భగవంతుని యొక్క ఇంకొక రూపం మనకి ఇక్కడ గుర్తుకు వస్తూ ఉంటుంది. అదే శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మకి యమునా నదికి చాలా దగ్గర సంబంధం. ఇంకా చెప్పాలి అంటే శ్రీ మహావిష్ణువు అలా జన్మించిన వెంటనే చెరసాలలో మరి ఆ రూపాన్ని పట్టుకుని వెళ్ళి గంగా ప్రవాహం అని కాకుండా యమునా నదిని దాటి వెయ్యాలి, అలా వెళ్ళిపోవాలి అంటే ఆ శక్తిని ఎవరిచ్చారు? మళ్ళీ శ్రీకృష్ణుడేగా. అందుకని శ్రీమన్నారాయణుడుగా కనిపించి చక్కగా 4 భుజాలతో శంఖము, చక్రము, గద, పద్మము అన్నీ పట్టుకుని దర్శనమిచ్చి నేను నారాయణ్ణి అనేటట్టుగా ఆ అద్భుతమైన స్వరూపాన్ని చూపించి అప్పుడు నన్ను ఇలా తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టేయండి అని అన్ని ఏర్పాట్లు భగవంతుడే చేస్తాడు. అలా ఆ శ్రీకృష్ణ పరమాత్మను చక్కగా తలపైన పెట్టుకుని బుట్టలో నదిని అలాగా దాటుకుంటూ వెళ్ళాలి అంటే అది అంత తేలికైన విషయం కాదు. మళ్ళీ అక్కడ శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల యమునా నది దారి ఇవ్వడము, ఈ చక్కగా వసుదేవుడు మరి నందవ్రజానికి వెళ్ళి అక్కడ పెట్టేయటము, ఈ కథ అంతా మనకి తెలుసు. మరి ఇంతేనా కాదు, ఇక్కడ ఇంకొక ప్రత్యేకత గురించి కూడా మనం స్మరించుకోవాలి. ఒకానొక సమయంలో యమునా నది బాగా కలుషితమైపోయింది, విషపూరితమైపోయింది. మరి అలా ఆ విషాన్ని తొలగించి మళ్ళీ దాన్ని పవిత్రమైన నదిగా మార్చింది ఎవరో కాదు, ఈ శ్రీకృష్ణ పరమాత్మే. దీనికోసం ఇంకొక అద్భుతమైన లీలను కూడా మనం గుర్తుకు తెచ్చుకోవాలి. అంటే మన పురాణాల్లో ఉన్న కథలు అవి అలాగ చదివేసుకుంటే, అందులో ఉన్న విషయాలు మనం చెప్పేసుకుంటే లాభం లేదు కదా. ప్రతి ఒక్క నది వైభవం, దాని వెనక ఉన్న ఆ వృత్తాంతం ఇది తెలుసుకుంటే ఖచ్చితంగా మన జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. ప్రతి కథలోనూ కూడా ఎంతో అంతరార్థం దాగి ఉంటుంది. యమునా నది కలుషితం అన్న వెంటనే, విషపూరితం అన్న వెంటనే ఒక భయంకరమైన సర్పం మనకి గుర్తుకు వస్తుంది, కాళీయుడు. అయితే కాళింది నది అనే ఒక పేరు కూడా ఉంది ఈ యమునా నదికి. అలా ఈ కాళింది మడుగు అని అంటూ ఉంటారు. అక్కడ భయంకరమైన కాళీయుడు అనే సర్పం. ఈ సర్పము విషజ్వాలలు పూర్తిగా అది సర్పం విడిచిపెడుతూ ఉండేదన్నమాట. కేవలం ఒక సర్పం మాత్రమే కాదు, ఆ సర్పానికి ఎంతోమంది భార్యలట, మరి ఎంతోమంది సంతానమట. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ యమునా నది ప్రవాహం, ఆ కాళింది మడుగు అని ఏదైతే అంటారో అక్కడ వాళ్ళు నివసిస్తూ ఉండేవారు. అక్కడే ఎందుకు నివసించాలి అంటే, ఇదివరకు సముద్రంలో ఉండేవారు కానీ ఇప్పుడు అక్కడ నివసిస్తున్నారు. కారణం ఏమిటి అంటే, ఈ కాళీయుడికి గరుత్మంతుడు అంటే చాలా భయం. గరుత్మంతుడు ఎక్కడైతే ఈ యమునా ప్రవాహం ఉందో అక్కడికి, ఆ ప్రదేశానికి రాకూడదు, రాలేడు. ఎందుకు అంటే తనకి ఒక ముని ఇచ్చిన శాపం. ఇది తెలుసుకుని నేను ఇక్కడ ఉంటేనే క్షేమంగా ఉంటాను, అక్కడ ఉంటే సముద్రంలో గరుత్మంతుడు నన్ను చంపేస్తాడు అనేటట్టుగా కాళీయుడు ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు అనమాట. మరి అలా చక్కగా కూర్చున్నాడా? లేదు. విషాన్ని ఊరికే ఆ నీటిలో అది విడిచిపెట్టి దాన్ని పూర్తిగా విషమయం చేశాడు. అది ఎంతవరకు అంటే, మనకి భాగవతంలో ఈ అద్భుతమైన లీల ఉంటుంది కదా, ఆ విషపు వాయువులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రదేశంలో నిండి ఉన్నాయట. పాపం పైన ఎగిరే పక్షులు కూడా ఆ వాయువుని పీల్చుకొని అవి చనిపోయి కింద పడిపోతూ ఉంటాయట. అటువంటి పరిస్థితి అనమాట. అయితే ఒకానొక సమయంలో గోపబాలులు అలాగే గోవులు ఇవి కూడా ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ నీటిని తాగడం జరుగుతుంది. తెలియదు కదా విషమని. అలా తాగిన వెంటనే వాళ్ళు చనిపోయారు. చనిపోతే శ్రీకృష్ణ పరమాత్మ కనిపెట్టి చక్కగా తన దృష్టితో, కేవలం చల్లని చూపుతో ఆయన వీళ్ళందరినీ మళ్ళీ బ్రతికించారు. మరి ఇంతటితో అయిపోయిందా? పదండి పదండి వెళ్ళిపోదాం అని అనలేదు. ఈ కాళింది నది ఏదైతే ఉందో అంటే యమునా నది, ఇది కలుషితం అయిపోతే ఎలాగా? నదీ ప్రవాహం అనేటప్పటికీ ఎన్నో జలచరులు ఉండాలి, అలాగే జీవరాశుల యొక్క దాహం తీరాలి, లోక కళ్యాణం కోసం కదా నదులు. మరి అటువంటిది ఇంత పుణ్యప్రదమైన ఈ యమున అంటే సూర్య భగవానుని యొక్క కుమార్తె, అంటే యమధర్మరాజు యొక్క సోదరి. అయితే ఈ యమునా నదిని పవిత్రంగా మార్చాలి అని శ్రీకృష్ణ పరమాత్మ అనుకుంటారు. కాబట్టి ఆయన ఏం చేస్తారు, పక్కనే ఒక పెద్ద మహావృక్షం ఉంటే ఆ వృక్షం పైకి ఎక్కి చక్కగా అంటే నెమలి పింఛం ఏదైతే ఉంటుందో అది ఊడిపోకుండా చక్కగా సర్దుకుని అమాంతంగా దూకారట. దూకిన తర్వాత ఈ కాళీయుడు ఊరుకుంటాడా? మళ్ళీ తన విషపు వాయువులు ఏవైతే ఉన్నాయో అవి విడిచిపెట్టడం మొదలుపెట్టాడు.
మరి శ్రీకృష్ణుడిని ఎవరేం చేస్తారు? ఏ విషయం కూడా ఏమీ చెయ్యలేదు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ కాళీయుడి శిరస్సు పైభాగానికి అక్కడ ఎక్కి ఆయన చక్కగా నృత్యం చేస్తున్నట్ట. ఈ విషయం భాగవతంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ కాళీయ మర్దనం అనేటట్టుగా అక్కడికి వెళ్ళి నాట్యం చేస్తూ ఉంటే పాపం ఇప్పుడు ఈ విషయాన్ని తెలుసుకున్న గోపబాలులు లేకపోతే నందవ్రజంలో ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారట. అయ్యో, ఈ విషపు వాయువులు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల కృష్ణుడు చనిపోతాడు, లేకపోతే ఆ పాము కాటేస్తే చనిపోతాడు అని వాళ్ళందరూ బెంగ పెట్టుకున్నారట. స్తోత్రం చేస్తున్నారట, కృష్ణ నువ్వు ఎందుకు ఇలా ఇంత సాహసం చేశావు? నీకేమైనా అయితే మేము బ్రతకగలుగుతామా, మేము ఉండగలుగుతామా అని ఎంతో ప్రేమను చూపించి వాళ్ళు ప్రాధేయపడ్డారట. కృష్ణ వద్దు, వచ్చేయి వచ్చేయి అని. ఆ ప్రేమను చూసి మరింతగా పొంగిపోయి శ్రీకృష్ణ పరమాత్మ మొత్తానికి ఆ కాళీయుణ్ణి అక్కడ అంటే పూర్తిగా చంపలేదు, అంతం చేయలేదు, కానీ ఆ గర్వాన్ని పూర్తిగా అణగదొక్కాడు. అయితే ఈలోపు ఈ కాళీయుని యొక్క భార్యలు వాళ్ళందరూ వచ్చారట. వచ్చి నమస్కారం చేసి చక్కని స్తోత్రం చేశారట. శ్రీకృష్ణ పరమాత్మ, నువ్వు అందరినీ రక్షిస్తావు కదా, మరి ఇలా మా భర్తని నువ్వు చంపేశావంటే మేము అనాథలమైపోతాము, కాబట్టి దయచేసి క్షమించి విడిచిపెట్టు, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చెయ్యడు, మేము చెప్తున్నాం కదా, కానీ మమ్మల్ని రక్షించు, మేము అనాథలమైపోతాము అని వాళ్ళు ప్రాధేయపడితే అప్పుడు కాళీయుడిని విడిచిపెట్టాడట. మొత్తానికి కాళీయుడికి కూడా బుద్ధి వస్తుంది. అప్పుడు అంటాడు, మరి నేనేం చెయ్యాలి? సముద్రంలో ఉంటే అక్కడ గరుత్మంతుడు వస్తాడు కదా, నన్ను చంపేస్తాడు. శ్రీకృష్ణుడు అంటాడు, ఏం పర్వాలేదు, ఇప్పుడు నేను నృత్యం చేశానుగా, మరి నీ పడగల పైన నా పాద ముద్రలు కనిపిస్తాయి. గరుత్మంతుడు ఒకవేళ వస్తే పాద ముద్రలను చూసి, అంటే నువ్వు పడగ విప్పినట్లయితే గనక ఈ పాద ముద్రలు చూసి వెనక్కి వెళ్ళిపోతాడు, నిన్నేమీ చెయ్యడు, నేను చెప్తున్నాను. కాబట్టి ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టి నువ్వు సముద్రానికి వెళ్ళిపో అన్నారట. అలా కాళీయుడు తన పరివారం అంతా కూడా సముద్రానికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ కాళింది మడుగు ఏదైతే ఉందో అది చాలా పరిశుభ్రంగా పవిత్రంగా మారిపోయింది. దీనికి మనం అంటే ఏ రకంగా దీన్ని అర్థం చేసుకోవాలి అంటే, మన మనసులో కూడా ఎన్నో విషపు ఆలోచనలు ఉంటాయి. విషం అన్నది అంటే దోషాలు మన చుట్టూ ఉంటాయి, మనలో ఉంటాయి. భగవన్నామ స్మరణ చేసుకున్నప్పుడు, భగవంతుడు మన దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మన మనసు కూడా ఎంతో పవిత్రంగా మారిపోతుంది. ఈ భావనలు అర్థం కావాలి ఇటువంటి కథలు విన్న తర్వాత. కేవలం దేవుడు వచ్చాడు చంపేశాడు అని అంటే ఎలా? కాబట్టి ఈ యమునా నది పవిత్రత గురించి కూడా ఈ అధ్యాయంలో మనం తెలుసుకుంటూ, అలాగే మన మనసు కూడా భగవంతుడు పవిత్రంగా మారుస్తాడు అనే ఒక భావనతో ఇక్కడ ఈ నదీ స్నానాలు చేస్తూ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని వశిష్ఠుల వారు చెప్తున్నారు దిలీప మహారాజుకి. నమస్తే.